హలో అండి. ఒక చిన్ని మినీ వ్లాగ్. ఆల్రెడీ చెప్పాను కదా వీడియోలో హనుమాన్ దీక్ష చేస్తున్నామని చెప్పి. సో 16 డేస్ కాబట్టి ఈ 16 డేస్ నాన్ వెజ్ అయితే తినకూడదు. అండ్ 4 టైమ్స్ గుడికి వెళ్ళాలి అని చెప్పి ఈరోజైతే మార్నింగ్ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 16 ప్రదక్షిణాలు అయితే చేసి వచ్చాం. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ సీజన్లో ఫస్ట్ టైం మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను. మామిడికాయ తెచ్చుకుంటున్నాం కానీ పచ్చి తినేస్తున్నాం. సో ఈరోజైతే మామిడికాయ పప్పు అయితే చేసుకున్నాను. ఇంట్లో పప్పు ఎక్కువగా తినరు, ఓన్లీ రసమే తింటారు. సో రసం ఎన్ని రకాలుగా చేసినా తింటారు కానీ పప్పు ఎన్ని రకాలుగా చేసినా తినరు. సో అందుకే నేను ఇంకా డిఫరెంట్గా ట్రై చేస్తాను. పప్పు చాలా విధాలుగా చాలామంది ట్రై చేస్తారు, బట్ నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను. సో దానికి కాంబినేషన్ ఏదైనా ఫ్రై కర్రీ బాగుంటుంది కదా పప్పుకి. సో నేను ఇంకా దొండకాయ పకోడీ చేద్దామని చెప్పి ఇంకా నేను ఇలా నిలువుగా కట్ చేసుకుంటున్నాను. స్పూన్ కార్న్ఫ్లవర్కి 3 స్పూన్స్ ఆఫ్ శనగపిండి అయితే వేసుకున్నాను. అందులోనే పసుపు, కారం, జీలకర్ర పొడి అన్నీ వేసుకొని వాటర్ లేకుండా కలుపుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. ఇదంతా పప్పు ఉడికే లోపల అయితే కలుపుకున్నాను. అండ్ మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేశాను. అండ్ ఆల్రెడీ మార్నింగే కస్టర్డ్ చేసేసాను. సో ఇంకా లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ కస్టర్డ్ తిందామని చెప్పి ముందే ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. అప్పటికప్పుడు కస్టర్డ్ తినాలనిపించినప్పుడు ఫ్రూట్స్ కట్ చేయబుద్ది అయ్యేది కదా. సో నేను అందుకే ముందైతే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇన్ని ఫ్రూట్స్ వేసిన ఈ మ్యాంగో సీజన్లో మ్యాంగో వేస్తేనే నాకు కస్టర్డ్ నచ్చుతుంది. అండ్ పప్పు అయితే చల్లగా అయిపోయింది. సో పప్పు అయితే మంచిగా కలుపుకోవాలి గరిటతో. కవ్వం కొట్టుకున్నా పర్వాలేదు, బట్ నేనైతే కవ్వం కొట్టలేదు, జస్ట్ పప్పు అలా కలిపేశాను. ఈ మామిడికాయ ముక్కలు తగిలితే మా పాప తిందని చెప్పేసి నేను కుక్కర్లోనే మొత్తం వేసేసి బాయిల్ చేసేసాను. ఇంకొంతమంది పప్పు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు అయితే వేస్తారు, బట్ నేను అంతా ఒకేసారి ఉడికించుకొని జస్ట్ తాలింపు అయితే పెట్టేశాను. ఇప్పుడు చెప్పేవారు కదా బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది, దొండకాయ తింటే మొద్దు బారిపోతుంది అని చెప్పి. బెండకాయ తిన్నందుకు మ్యాథ్స్ రాలేదు, దొండకాయ తిన్నందుకు మొద్దు బారలేదు. మరి ఎందుకు అలా అన్నారో తెలీదు. లాస్ట్లో అయితే పప్పు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టేశాను. పప్పు అయిపోయిన తర్వాత ఇంకా దొండకాయ పకోడీ అయితే వేసుకున్నాను. నూనె బాగా వేడైన తర్వాత పకోడీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇంకా నెయ్యి అయితే మరిగించుకున్నాను. ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కదా 10 డేస్కి ఒకసారి మజ్జిగ అయితే తిప్పుకుంటానని చెప్పి. మజ్జిగ తిప్పిన వెంటనే వెన్న వస్తుంది కదా, నేను ఎప్పుడప్పుడే నెయ్యి అయితే చేసుకుంటాను. పకోడీ మాత్రం చాలా బాగా వచ్చింది. బయట హోటల్స్లో మనకు అమ్ముతారు కదా, సో ఆ టేస్టే వచ్చింది. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడాను. పకోడీ చేసిన వెంటనే అమ్మ టేస్ట్ వస్తుందని చెప్పి ఇంకా ట్రై చేసింది. ఈ పకోడీ చేయడానికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. వితౌట్ కట్టింగ్ టైం క్యాల్కులేట్ చేసి చెప్తున్నాను. కాంబినేషన్ ఐదర్ పకోడీ అయినా చేసుకుంటాను, ఫ్రై కర్రీ అయినా చేసుకుంటాను. ఈ సమ్మర్లో కంపల్సరీ మ్యాంగో అయితే లంచ్లో కానీ డిన్నర్లో కానీ యాడ్ అయితే ఉంటాయి. వీడియో అయితే పాప తీసింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్.